ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన స్పెషల్ రిలేటివిటీ సిద్ధాంతం ప్రకారం సమయం అనేది పరిశీలకునికి అనుగుణంగా మారుతుంది. అంటే ఒక వ్యక్తి స్పేస్ షిప్లో వేగంగా కదులుతుంటే అతడికి సమయం కొంచెం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనుభూతి చెందుతుంది. దీనినే టైం డైలేషన్ అంటారు. ఉదాహరణకి 2015లో స్కాట్ కెల్లీ అనే వ్యోమగామి అంతరిక్షంలో సుమారు 1 సంవత్సరం గడిపాడు. తన ట్విన్ బ్రదర్ మార్క్ కెల్లీ భూమిపైనే ఉన్నాడు. స్కాట్ చాలా వేగంగా కదిలే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండడం వలన టైం డైలేషన్ జరిగి ఆయనకు సమయం కొంచెం నెమ్మదిగా గడిచింది. అందువల్ల మార్క్ కెల్లీ స్కాట్ కంటే సుమారు 5 మిల్లీసెకండ్లు ఎక్కువ వయసు అయ్యాడు. ఈ 5 మిల్లీసెకండ్లతో అంత తేడా ఉండకపోవచ్చు. కాంతి వేగంతో ప్రయాణించినప్పుడే టైం డైలేషన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి ఒక 15 సంవత్సరాల అమ్మాయి తన హై స్కూల్ నుండి బయలుదేరి 99.5% కాంతి వేగంతో 5 సంవత్సరాలు అంతరిక్షంలో ప్రయాణిస్తే ఆమెకు 5 ఏళ్లే గడుస్తాయి. ఆమె తిరిగి భూమికి వచ్చేసరికి ఆమె వయస్సు 20 సంవత్సరాలు అవుతుంది. కానీ భూమిపై ఉన్న ఆమె క్లాస్మేట్స్ మాత్రం అప్పటికే 65 సంవత్సరాల వయసుకు చేరుకుంటారు. ఎందుకంటే భూమిపై 50 సంవత్సరాలు గడిచిపోయాయి. టైం డైలేషన్ గురించి ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. మన దగ్గర ఇప్పుడు కాంతి వేగంతో ప్రయాణించే టెక్నాలజీ లేదు. కానీ ఇప్పటి ఆధునిక టెక్నాలజీ వల్ల టైం డైలేషన్ నిజంగా మన యంత్రాలపై ప్రభావం చూపుతుంది. అందుకే ఇది కేవలం సిద్ధాంతం కాకుండా ప్రయోజనంలో ఉన్న విషయం కూడా.